కేటీఆర్ కు మరో నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ రిప్లై ఆధారంగా నోటీసును సిద్ధం చేస్తుంది ఏసీబీ. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో కేటీఆర్ కోరారు. అంతకుముందు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్ కు కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో తాను సవాల్ చేసినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తీర్పు ఎప్పుడైనా రావచ్చని, కేసులో ప్రకటన ఉత్తర్వులు పెండింగ్లో ఉందన్నారు కేటీఆర్. తీర్పు వచ్చేంత వరకు విచారణ ఆపాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. రెడ్డిక ప్రస్తుతం ఏసీబీ విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ డుమ్మా కొట్టడంతో మరోసారి అయితే ఏసీబీ అధికారులకైతే లేఖ రాశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలంటూ కూడా రిప్లై ఇచ్చారు. అటు ఏసీబీ అధికారులకైతే లేఖ రాశారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని, తీర్పు ఏం చెప్తుందో వేచి చూడాలంటూ కూడా, అప్పటి వరకు విచారణ ఆపాలంటూ కూడా కేటీఆర్ అయితే కోరారు. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై తాను హైకోర్టులో సవాల్ చేస్తానని, తీర్పు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలంటూ కూడా కేటీఆర్ కోరారు. అయితే కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆధారంగా కూడా ఏసీబీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, కేటీఆర్ రిప్లై ఆధారంగా కూడా ప్రస్తుతం ఏసీబీ అయితే మరోసారి నోటీసులు రంగం సిద్ధం చేస్తుంది. నోటీసులు ఇచ్చేందుకు కూడా మరి నోటీసుల్లో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తూ మరి నోటీసులు ఇవ్వబోతుంది? ఎప్పుడు విచారణకు మళ్ళీ పిలిచే అవకాశం ఉందంటారు? సో ఆయన ఉదయం 10 గంటలకు విచారణకి హాజరు కామని ఏసీపీ నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకి హాజరు కాకుండా న్యాయవాదుల సమక్షంలో నన్ను విచారణ చేయాలనేసి కూడా చెప్పేసి పొదిలి పెట్టేసి ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో కానీ ఎక్కడ కానీ షరతులతో కూడినటువంటి అంశంలో కూడా ఎక్కడ న్యాయవాదుల సమక్షంలో కేటీఆర్ని క్వశ్చన్ చేయాలనేది కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ ఈయన మాత్రం ఇవాళ స్పెషల్గా న్యాయవాదుల సమక్షంలో నన్ను క్వశ్చన్ చేయాలి, దాంతోపాటు ఒకవేళ నేను విచారణకు వచ్చినప్పుడు ఏసీబీ అధికారులు మా ఇంట్లో దాడులు చేస్తారు, లేనిపోయినటువంటి సృష్టించి మా ఇంట్లో పెడతారు, పట్టం నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా నా విషయంలో కూడా అదే జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్పడం పట్ల ఇప్పుడు ఏసీబీ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే మజీద్ ఖాన్కి ఇచ్చినటువంటి లెటర్లో కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే లాయర్లు సమక్షంలో నన్ను క్వశ్చన్ చేయడం అనేది ప్రాథమికమైనటువంటి హక్కు అనేది కూడా ఆయన చెప్పినప్పటికీ కానీ విచారణ కోర్టు అనుమతి ఇచ్చింది, మీరు సహకరించమని చెప్పినప్పుడు మీరు సహకరించలేదు కాబట్టి ఎక్కడ కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి లాయర్ల సమక్షంలో క్వశ్చన్ చేయాలన్నటువంటి అంశము. ఇదే అంశాన్ని ఇప్పుడు కోర్టుకి వారు చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కోర్టుకు చెప్పిన తర్వాత మరొక నోటీసుని కేటీఆర్కి వారు సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఇతర కేసుల్లో ఎలా ఉంటుందంటే రిమాండ్ తీసుకెళ్ళినప్పుడు కానీ విచారణకు అనుమతి ఇచ్చినప్పుడు కోర్టుకి వీళ్ళు ప్రత్యేకంగా పిటిషన్ వేసుకుంటారు. ఎందుకంటే న్యాయవాదుల సమక్షంలోనే మమ్మల్ని విచారణ చేయాలి, పైగా వీడియో రికార్డు చేయాలనే అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తారు. కానీ ఈ కేసులో అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదు. కానీ దాన్ని పక్కన పెట్టేసి కావాలని న్యాయవాదులు వస్తేనే నేను లోపలికి వస్తానని భీష్మించుకొని కూర్చోవడం అనేది ఏమైనా చర్య అంటూ కూడా ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున విమర్శలు అనేది వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఇదే అంశాన్ని ఏసీబీ అధికారులు కూడా హైలైట్ చేస్తున్నటువంటి అంశం అనేది చాలా క్లియర్గా కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులకి ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో కూడా చాలా క్లియర్గా కూడా కొన్ని అంశాలని ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసినటువంటి కోర్టుకి సంబంధించినటువంటి కేసు తీర్పు కోసం రిజర్వ్ చేయబడినందున తీర్పు ఎప్పుడైనా చెప్పవచ్చు. అయితే ఈ కేసులో ప్రకటన ఉత్తర్వులు పెండింగ్లో ఉంది కాబట్టి అంతవరకు నన్ను విచారణ చేయండి అని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు 6వ తారీఖు మీ ముందు హాజరు కావాలని మీరు సబ్జెక్ట్ నోటీస్ జారీ చేశారు. కేసుకు సంబంధించినటువంటి సమాచారం మరియు పత్రాలు అయితే మీ నోటీసులో మీరు కేసు సంబంధించిన నా నుండి కోరిన సమాచారం మరియు పత్రాల వివరాలను నాకు ఇవ్వలేదు కాబట్టి నేను కూడా వాటిని ఇప్పటివరకు ఇవ్వలేదని కూడా ఆయన చెప్తున్నారు. దానితో పాటు నాకు సమయం ఇచ్చారు కాబట్టి ఆ సమయం తగ్గట్టుగా నేను వస్తానని కూడా ఆయన చెప్పినప్పుడు కానీ ఇవాళ విచారణకైతే హాజరు కానటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక దాంట్లో చాలా క్లియర్గా ఒక మాట అన్నారు. ఎందుకంటే లాస్ట్లో చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టం ద్వారా అందించబడిన రాజ్యాంగ మరియు చట్టపరమైనటువంటి హక్కులకు లోబడి నేను ఈ విషయంలో మీకు సహకరిస్తానని చెప్పినా కానీ ఆయన విచారణకు మాత్రం రాలేదు. ఇదే అంశాన్ని కూడా దాంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో
ఏదేమన్నా కానీ ఇవాళ అత్యంత సమీపం వరకు వచ్చినటువంటి కేటీఆర్ ఇక్కడికి ఏసీపీ ఆఫీస్ వరకు రాకపోవడం అనేది ఇది ఖచ్చితంగా కూడా సెల్ఫ్ గోల్గానే పరిగణించాల్సిన అవసరం ఉంటుందనేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఏసీపీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఆయన మాట్లాడినప్పుడు నాకు ప్రాథమిక హక్కు, నాకు పర్మిషన్ ఉందంటే అంటే పర్మిషన్ ఉందన్నటువంటి విషయము ఏసీబీ అధికారులు కూడా తెలియదు. అసలు ఆయన అడగలేదంట. ఎందుకంటే లాయర్ సమక్షంలో నన్ను అనుమతించాలని డైరెక్ట్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాత్రం పర్మిషన్ అడుగుతున్నారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంత తొందరగా ఇప్పుడు వచ్చి లాయర్ సమక్షంలో పర్మిషన్ ఎంక్వైరీ చేయాలని అనడం సమంజసం కాదు. మేము హైయర్ అథారిటీ నుండి కూడా పర్మిషన్ తీసుకోవాలి, పైగా కోర్టు నుంచి కూడా అటువంటి ఆర్డర్స్ ఏవైతే లేవు కదా అనే అంశాన్ని కూడా కేటీఆర్కి వారికి చెప్పినప్పటికీ ఆయన మాత్రం తను చెప్పాలనుకున్న అంశం మీద ఒక లెటర్ రాసి దాంట్లో సైన్ చేసి పంపించేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి. ఇప్పుడైతే ఆయన బీఆర్ఎస్ భవన్కి వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ భవన్లో ఆయన ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ కంటే ముందు విలేకరులతో చిట్చాట్ అనేది నిర్వహిస్తున్నారు. ఆ చిట్చాట్లో మరొకసారి ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇందాక అక్కడ ఏసీపీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కొన్ని రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కావాలనే అంటే ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కొన్ని అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఆయన విమర్శలు చేస్తూ నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఒకవేళ నేను ఇటు వచ్చేస్తే పట్టణ నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే ఇక్కడ రిపీట్ చేస్తారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. లేనిది ఉన్నట్టుగా వాళ్ళు సృష్టిస్తారనేది కూడా ఆయన చెప్తున్న వర్షన్. అయితే పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎవరు వచ్చినా కూడా విచారణకి కంపల్సరీ కూడా మేము వీడియో రికార్డ్ చేస్తాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు కేటీఆర్ విచారణకి రాలేదు వాట్ ఎవర్ కేటీఆర్ ఒక డ్రామా చేశారని చెప్తున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ చేసిన దానికి ఏసీబీ నుంచి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మరికొద్దిసేపట్లో నోటీస్ కూడా పంపిస్తారని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ ఏసీబీ? ఎందుకంటే వస్తారనుకున్న సమయానికి రాలేదు కాబట్టి కంపల్సరీ మరి కొద్దిసేపు ఏసీపీ అధికారులు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత వారు నోటీసులు రెడీ చేస్తారు. నోటీసులు ఇస్తారా లేకపోతే ఇదే అంశాన్ని కోర్టులో ప్రస్తావించిన తర్వాత ఆల్రెడీ క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తుది తీర్పు అనేది ఇంకా రాలేదు కాబట్టి దానికి విషయంలో అది రాకముందు కోర్టుకు మరొకసారి ఈ అంశాన్ని తెలియజేసే అవకాశం ఉంది. కోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా విచారణకి హాజరు కాలేదు, మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది కూడా అక్కడ కోరే అవకాశం ఉంది. సో అది వచ్చినా రాకపోయినా కూడా కంపల్సరీ మరొకసారి నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత రేపు ఎట్లాగో ఈడీ అధికారుల సమక్షంలో ఆయన విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎల్లుండి ఏమైనా డేట్ ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కంపల్సరీ రేపే రావాలి అనేది కూడా మరొకసారి నోటీసులు ఇస్తారా లేదా కూడా మరి కాసేపట్లో మనకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడే ఆల్రెడీ డీసీ విజయ్ కుమార్ కానీ అలాగే ఏసీపీ డైరెక్టర్ ఇటు తరుణ్ జోషి కూడా వారు ఇతర అధికారులతో కూడా వారు మాట్లాడుకుంటారు కాబట్టి తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు మనం తీసుకోవాలి కూడా న్యాయ సలహాలు కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అవన్నీ తీసుకున్న తర్వాత మరొకసారి నోటీసులు ఇవ్వడానికే ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన బీఆర్ఎస్ భవన్లో ఉండగానే నోటీసులు వెళ్తాయా లేకపోతే ఇంటికి వెళ్తారా అనేది కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది.